10వ చదువు నేను. గోనె పట్ట తీసుకొని కొండ పైన పరుచుకొని కోత కాలము ఆరము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరికి రాకుండాను వాటిని కాయుచుండగా. చాలు, తర్వాత మనం చదువుదాం. ఈ రిస్మా ఎవరు? అసలు ఈ బిడ్డల్ని ఎందుకు చంపేశారు? ఇవి ఎందుకు ఆ యొక్క చచ్చిపోయిన తర్వాత ఆ కొండ మీదకు వెళ్ళి ఎందుకు ప్రార్థించింది? ఇప్పుడు పుట్టక ముందు ఏడ్చింది, ప్రార్థన చేసిందంటే బాగుంది. పుట్టిన తర్వాత బిడ్డలు ఎలా పెంచాలో ఏడ్చింది, బాగుంది. బిడ్డలు చావక ముందు ఏడ్చింది, బిడ్డను బ్రతికించుకుంది, బాగుంది. చచ్చిపోయిన తర్వాత ప్రార్థన చేయడం ఏంటి? ఆలోచించారా? లేకపోతే మీకేమైనా ప్రశ్న తట్టిందా? చచ్చిపోక ముందు ఏడవడం, లేకపోతే బ్రతికించడం కోసం ఏడవడం బాగా ఉంది, మంచిదే. చచ్చిపోయిన తర్వాత కూడా ఆమె ఏడవడం ప్రారంభించింది. అసలు ఎవరు, అసలు ఏమి జరిగింది అని ఆలోచిస్తే వీళ్ళు గిబియోనీలు. ఈ గిబియోనీలు దావీదు కాలంలో దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ మొదటి చదివితే గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎందుకు ఇలాంటి కరువు వచ్చింది? నీవే కదా నన్ను ఎన్నుకున్నావు, నీవే కదా నన్ను అభిషేకించావు, నీవే కదా సింహాసనం మీద కూర్చోమని చెప్పావు. ఈ ప్రజలను నేను పరిపాలించాలని కోరుకుంది నీవే కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలాంటి కష్టం వచ్చింది, కరువు వచ్చింది ప్రభువా అని దావీదు తన ఆత్మ పరిశీలన చేసుకోవడం ప్రారంభించాడు. ఎందుకంటే నేనేమైనా తప్పు చేశానా? ఆ తప్పును బట్టి శిక్ష వచ్చిందా? ఎందుకు ప్రభువా అని ఆయన దేవుని సన్నిధిలో తను సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? గిబియోనీల మీద ఆ యొక్క సౌలు ఏం చేశాడంటే గిబియోనీలను చంపేశాడు. చాలా మందిని హతము చేశాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే యెహోషువతో చెప్పాడు, యెహోషువ, గిబియోనీలను చంపకూడదు. గిబియోనీలు నీకు అనేక సార్లు నీకు సహాయం చేశారు వాళ్ళు, కనుక గిబియోనీలతో నువ్వు స్నేహ సంబంధాన్ని కలిగి ఉండు, వాళ్ళతో వాగ్దానం చేయి. ఇక మీదట మిమ్మల్ని నేను సంపను అని ఒక వాగ్దానం చేయమని చెప్పాడు. ఆ సమయంలో యెహోషువ వాళ్ళకి వాగ్దానం చేశాడు, ఇక మీదట మిమ్మల్ని మీరు మాకు శత్రువులు కాదు, మాకు మిత్రులు మీరు, కనుక నేను మిమ్మల్ని ముట్టను అని చెప్పాడు. కానీ సౌలు రాజు, ఆయన రాజుగా వచ్చిన తర్వాత సౌలు అనేక మందిని చంపించేశాడు. జాగ్రత్త. ఒకవేళ మీకు ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు. ఏంటి ఆ ప్రశ్న అంటే, సౌలు కాలంలో రావచ్చు కదా కరువు, చేసింది సౌలు కదా, సౌలు కాలంలో రావచ్చు కదా కరువు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ప్రశ్న నాకైతే వచ్చింది. మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ సౌలు కాలంలో కానా ఒకవేళ దేవుడు లాంటి తెగులేక తీసుకొని వస్తే సౌలు దాన్ని తీసుకునేటువంటి స్వభావం ఆయనకి లేదు. ఇది నా వల్లే వచ్చిందని గ్రహించే స్వభావం ఆయనకి లేదు. దాన్ని సరి చేసుకునే స్వభావం లేదు. దేవుని ఎదుట తను తిట్టుకునే స్వభావం దానికి లేదు. కనుకనే సౌలు కాలం అది రాదు. దావీదు కాలంలో వచ్చిందంటే దావీదు
తన తప్పేంటో తను తెలుసుకోగలిగిన వాడు, దేవునితో సరైన సంబంధాన్ని కలిగిన వాడు, ప్రతిది కూడా దేవుని దగ్గర విచారించేవాడు. ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా దావీదు ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళేవాడు. కనుక దావీదు తనకు తనుగా ఏది కూడా చేయలేదు. దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని దేవుని చిత్తానుసారంగా జీవించాడు. కనుకనే దావీదు నా హృదయానుసారం చెప్పి దేవుడు సాక్ష్యం చెప్పాడు దావీదు గురించి. కనుక దావీదు గుర్తించాడు. ఇప్పుడు అడిగాడు, గిబియోనీయులను పిలిచాడు, అయ్యా మీకు మేము చేసింది తప్పు, మేము ఘోరమైన పాపం చేశాం, కనుక అసలు మీకు మాకు సంధి ఏదో కుదిరితేనే తప్ప దేవుడు మా పట్ల ఆయన కృపరాదు, కనుక ఏం చేయమంటావు అడిగితే వాళ్ళు ఏమన్నా తెలుసా, మీ దగ్గర మాకు ఆస్తిపాస్తులు ఏమవుతో, మాకు కావాల్సింది అంటే సౌలు కుటుంబీకులు ఎవరైనా బ్రతికి ఉంటే వాళ్ళకి అప్పచెప్పండి అన్నాడు. అప్పచెప్పండి. అప్పుడు సౌలు బిడ్డలైనటువంటి వీళ్ళందరినీ, రిస్వాకి పుట్టిన బిడ్డల్ని, సౌలుకు పుట్టిన బిడ్డలందరూ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్తారు. అప్పు చెప్పినప్పుడు వాళ్ళందరినీ ఆ కొండ మీదకి తీసుకెళ్ళి చంపేశారు. ఆ కొండ మీదకి తీసుకెళ్ళి చంపేశారు. చంపేసిన తర్వాత ఆ తల్లి యొక్క హృదయం పరితపించింది. ఆ తల్లి ఏం చేసింది తెలుసా, ఇప్పుడు కోనె పట్ట తీసుకుంది. కోనె పట్ట దేనికి గుర్తు అంటే దుఃఖానికి గుర్తు, బాధకి గుర్తు, బాధకి దుఃఖానికి ఏడుపుకి సాదృశ్యం. ఆమె ఆ దుఃఖాన్ని ఆపుకోలేక ఆ కొండ మీదకి వెళ్ళింది. ఆ కొండ మీద ఆమె ఆ గోనె పట్ట పరుచుకొని, పట్టుకోవడానికి కాదు సుమా గోనె పట్ట తీసుకుని వెళ్ళింది, లేకపోతే ఏదో కప్పుకోవడానికి కాదు ఆమె తీసుకుని వెళ్ళింది. ఆమె అక్కడికి వెళ్ళి ఆ గోనె పట్ట కట్టుకొని లేకపోతే ఆ పరుచుకొని ఆమె ఎలుగెత్తి ఏడడం ప్రారంభించింది. ఎప్పటిదాకా తెలుసా, కోతకాలం మొదలుకొని వర్షాకాలం వరకు, అంటే ఎన్ని నెలలమ్మా అయ్యగారు? కోత కోసేసిన తర్వాత మరి వర్షాలు వచ్చడానికి ఎన్ని నెలలు పడుతుంది? 3 నెలల 3 నెలలు అంటే 4 నెలలు అనుకుందాం. ఈ 3 నెలల వరకు ఆ తల్లి ఆ బిడ్డల దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. ఈ రోజున ఒక అమ్మాయిని లేక ఒక ఆడవాళ్ళని, ఒక ఆడమనిషిని ఒక రాత్రంతా ఎక్కడికైనా ఎన్ని రమ్మంటే ఎన్ని రాగలదా? ఈ రోజులో ధైర్యం లేదు. కానీ ఆమెకున్న ధైర్యం, ఆమె ఒక రోజు కాదు 3 నెలలు ఆమె ఆ బిడ్డల కొరకు ఏడడం ప్రారంభించింది. ఏడిస్తే పర్వాలా, అక్కడ ఇంకా 2 కార్యాలు చేసింది ఆమె. అంటే ఏమంటుందని కోతకాలం మొదలుకొని వర్షాకాలం వరకు జాగ్రత్తలు. ఎందుకు ఈ 3 నెలలు అంటే, ఈ వర్షాకాలం వరకు ఎందుకు ఏడ్చింది అంటే, యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3-4 వచనాలు. నేను తప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజని చెట్టు గట్టిలో ఎదిగినట్లు వారు వెదుగుదురు. ఆగండి, ఏమంటున్నాడు? నేను కడవరి వర్షం, ఏ వర్షం అంటారు దేవుడు? వర్షాన్ని నీ మీద కుమ్మరిస్తా, నీ బిడ్డల మీద నేను కుమ్మరిస్తా. అంటే అర్థమైందంటే పరిశుద్ధాత్మ యొక్క చల్లు అది నిన్ను తాకేలాగన అక్కడ వర్షం కోతకాలం మొదలుకొని వర్షాకాలం వరకు, అంటే దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి నీ మీద ఉదయించేదాకా, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ యొక్క వర్షపు నీరు నీ మీద కుమ్మరించబడేదాకా నేను నా బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తాను
ఏ చల్లు? చివరకు కడవరి వర్షం, ఆ పరిశుద్ధాత్మ యొక్క వర్షం నీ మీద, నీ బిడ్డల మీద అది పడేంత వరకు అది నేను ఏడుస్తూ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తల్లి. దాని ఫలితం మనం చూసినప్పుడు అక్కడ ఏటి ఒడ్డున నిరవంజని చెట్లు, ఏ చెట్లు అంట? నిరవంజని చెట్లు ఎదుగునట్లుగా. ఎక్కడ అంటది? గడ్డిలో. ఆలోచించారా? గడ్డిలో చెట్లు ఎదుగుతాయి. ఎదుగు. ఎందుకు? వాటిని తొక్కేస్తా ఉంటే, వాటిని రానికుండా అణిచివేస్తా ఉంటే, కానీ ఈ లోకములో నీ బిడ్డని ఎదగనివ్వకుండా, నీ బిడ్డని వాళ్ళు ఆత్మీయంగా ఫలించనివ్వకుండా, లేకపోతే వాళ్ళకు సమాజానికి, సంఘానికి వాళ్ళ ఆశీర్వాదకరంగా రానివ్వకుండా అనేకమైనటువంటి వాళ్ళు అనేక మంది రీతులుగా నేను అణిచి వేయడానికి తొక్కి వేస్తూ ఉంటారు. కానీ నీ మీద నా పరిశుద్ధాత్మ యొక్క చల్లు నేను కుమ్మరించాను కనుక ఏదో కొన్ని ఆపలేదు. నువ్వు ఎదగతావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. అదే నా ఆజ్ఞ, నా యొక్క ఉద్దేశం అని చెప్పి దేవుడు అక్కడ ఆమెకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమె ఎండిపోయిన నీ జీవితాన్ని వెలిగించడానికి, మోడైపోయిన నీ బ్రతుకును చిగురించంపు చేయడానికి, మోడమార్పిన జీవితం తిరిగి చిగురించడానికి, మోడైపోయిన నీ బ్రతుకును మళ్ళీ తిరిగి దేవుడు ఉద్యమపరచడానికి ఆమె కోతకాలం మొదలుకొని వర్షాకాలం వరకు ఆమె ప్రార్థన చేసింది. ఎందుకో తెలుసా? ఎండిపోయిన నీ బ్రతుకు, మోడు మారిపోయిన నీ జీవితం, ఎడారు లాంటి నీ బ్రతుకు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలని, అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలని, అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపాలని. రెండోది ఏంటో స్వామి? ఏ ఆకాశ పక్షులు ఆ కలేబాలని మీద వాడుకుంటారు, పగటి మీద ఆకాశ పక్షులు వాడుకుంటారు. వాటి ముందు కాపలా కాస్తా ఉన్నామే, కాపలా కాస్తా ఉంది. ఎందుకో తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయం మీరు చదివితే అబ్రహాముకు బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాము బలిపీఠము కట్టి అక్కడ పశువులు వధించి దాని మీద మాంసమును పేర్చాడు. పేర్చిన తర్వాత దేవుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు రావాలి, ఆ పనిని అంగీకరించాలి. అలాంటి పరిస్థితులు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు రావడం ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం అవుతూ ఉంది. అలాగా చెట్టు కింద కూర్చున్నాడు, విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాముకి నిద్ర పట్టేసింది. కునుకుబాటు వచ్చింది. ఆ కునుకుబాటు వచ్చినప్పుడు ఆ యొక్క మాంసం మీద గ్రద్దలు వాలే, కలేబరాల మీద పక్షులు వాలే. ఆ పక్షులు వాలిన వెంటనే అబ్రహాముకు మెలకు వచ్చి ఆ పక్షులను తరిమివేశాడు. తరిమివేసిన కొన్ని క్షణాల్లోనే దేవుడు పైనుంచి కిందకు దిగవచ్చాడు. కానీ ఆ బలిపీఠం మీద నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఆ బలిని దేవుడు ముట్టలేదు. ఎందుకో తెలుసా? అది అపవిత్రపరచబడింది. కనుక నీ బిడ్డలు ఈ లోకములో అపవిత్రపరచబడకుండా ఉండడానికి ఆమె ఆ బిడ్డల మీద ఏ పక్షి వాడకుండా ఆమె కాపుదలిస్తా ఉంది. ఆ బిడ్డలకు కాపుదలిస్తా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు జాగ్రత్త సుమా. ఒక పక్షి నీ మీద వాడకూడదు అంటే అర్థమే తెలుసా? ఇది నీకు అర్థమేంటి తెలుసా? నువ్వు బయటికి వెళ్తావు, బయటికి వెళ్ళిన తర్వాత బయట పక్షులు తిరుగుతాయి లేదా? అమ్మా అయ్యా ఇస్తున్నారా? పక్షులు తిరుగుతున్నాయా లేదా? నేను వెళుతున్న మార్గం కనుక పక్షులు నా పైన తిరగబాటు నువ్వు ఆపగలవా? ఎందుకు ఆపలేవు? అదే పక్షి వచ్చి నేను తనలో గూడు కట్టుకుంది అనుకుందా, కట్టుకొనిస్తావా? ఎందుకు? అది ఎందుకు చేయలేవు, ఇది ఎందుకు చేస్తున్నావు? అయ్యేమో నీ
పైన ఎగురుతున్నాయి కనుక నా పైన తిరగబాకని చెప్పే ఆస్కారం నీకు లేదు, ఆపలేవు. కానీ అదే పక్షి వచ్చి నీ తలలో గూడు కట్టుకుందనుకో, ఒప్పుకుంటావా? ఒప్పుకో. ఎందుకు? ఒకవేళ నువ్వు అనుమతిస్తే అది నీ తల మీద గూడు కట్టుకుందనుకో, అది నిన్ను కుదురుగా ఉంచదు. నీ తల మీదంతా పాడు చేస్తుంది. నీ దగ్గర కప్పు, మురికి, రకరకాలైన వాసన నీ దగ్గరికి వస్తాయి. కనుక నీ జీవితాన్ని కప్పు కొట్టేలాగా చేసేస్తుంది. నీ ప్రక్కన ఎవరు రానికుండా నిన్ను నాశనం చేస్తుంది. కనుక పిల్లలు, నేనేమంటాను తెలుసా? ప్రతి వ్యక్తికి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు రాని వ్యక్తి ఎవరో లేడు. ప్రతి వ్యక్తికి ఆలోచనలు వస్తాయి. ప్రతి వ్యక్తిని కన్నా ప్రతి 2 నిమిషాలకి 216 తలంపులు వస్తాయి. ఈ 216 తలంపుల్లో ఎన్ని తలంపులు నీ ఆత్మీయ జీవితానికి అది ఆశ్చర్యకరంగా ఉన్నాయి, నీ కుటుంబానికి ఆశ్చర్యకరంగా ఉన్నాయి, నీ జీవితానికి ఆశ్చర్యకరంగా ఉన్నాయి, నీ బ్రతుకుకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎన్ని తలంపులు నీ జీవితాన్ని పాడు చేసేటువంటిగా ఉన్నాయి. ఆ పక్షులు ఏ విధంగా నీ తల మీద గూడు కట్టుకుని నువ్వు కాపాడగలుగుతున్నావు? ఏ విధంగా పక్షులు నీ పైగా తిరుగుతుంటే నువ్వు ఆపలేవు? కానీ ప్రతి వ్యక్తిలో తలంపులు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. తలంపులు రాని వాడు, ఆలోచన లేని వాడు ఎవరు ఉండడు. ఒకవేళ ఎవరైనా అడిగామనుకో, నీకేమైనా తలంపులు ఉన్నాయి, ఆలోచనలు నాకేమి లేవంటే, నేను ఎంపీటీసీ అంటే వాళ్ళు, ఎం అంటే మెంటలు, పి అంటే పిచ్చి, టి అంటే తిక్క, సి అంటే క్రాక్. వీడికి అన్ని రోగాలు కలిగినాడే, ఏ ఆలోచన లేరు. పిచ్చోడికి అడిగి నీకు ఎవరో కోరికలు ఉన్నాడు, ఏమి లేవన్నాడు కదా, ఎంపీటీసీ. కనుక ఈ తిక్క, పిచ్చి, క్రాకు లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టండి, వాళ్ళ లంచ్ వాళ్ళు. కానీ ప్రతి వ్యక్తికి తలంపులు వస్తాయి. తలంపులు లేని వాడు ఎవరు లేరు. కానీ అదే తలంపు నీ తలలో గూడు కట్టుకోకూడదు. ఆ తలంపు నీ తలలో గూడు కట్టుకోకూడదు. గూడు కట్టుకుంటే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ బ్రతుకుని కప్పు కొట్టిస్తుంది, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. కనుక ఆపలేవు, తలంపులు ఆపలేవు. కానీ తలంపులు నీ తలలో గూడు కట్టుకోలేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పరిశుద్ధాత్మ యొక్క వర్షం నీ మీద కురవబడాలి. రెండవ విషయం మీకు తెలుసు అనుకుంటా, బోనులోని చేపలు, ఎండి చేపలు చూస్తే ఎలుకకు శోధన. బోనులో ఉన్న ఎండి చేపలు చూస్తే ఎవరికి శోధన చెప్పండి? ఎలుకకు శోధన. ఎలుక వచ్చి ఆ బోన్లో ఉన్న చేపను పట్టుకుందా, అది సస్తదు. కానీ దానికి తెలియదు దాని వెనకాల మరణం ఉందని. దానికి తెలిసింది చేపే. ఆ చేప వెనకాల, ఎలుకకి చేపలు చూసే శోధనే, కానీ దాని వెనకాల మరణం ఉందని తెలియదు. చేపకి ఎర్రను చూసే శోధనే, కానీ ఎర్ర వెనకాల కేరళలో ముళ్ళు ఉందన్న సంగతి తెలియదు. అదే రీతిగా పావురానికి ఆ నూకను గింజలు చూసే శోధనే, కానీ దాని వెనకాల ఉచ్చు ఉందన్న సంగతి దానికి తెలియదు. ఈ రోజున చాలా మంది మాయ మాటలకి, మాయ వాటికి లొంగిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. బ్రతుకులు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఆ బ్రతుకుల నుంచి విడిపించడానికి ఆ తల్లి, ఆ పక్షులు వాటి మీద వాళ్ళనే ఇవ్వకుండా ఆమె కాపాడుతూ ఉంది. ఈరోజు నీ బిడ్డలకి ఏ దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు రానికుండా నీ తల్లిగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? తల్లిగా నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? తల్లిగా నీ బిడ్డలు పాడవకుండా వాళ్ళ బ్రతుకుల్లో దేవుని వెలుగులతో నింపబడాలని ఆశపడి ఉన్నావా? ఆలోచించు. రెండవది, ఆమె ఏం చేసిందంట? క్రూర మృగాలు, రాత్రి వేళ ఏ క్రూర మృగాలు రానికుంటా ఆమె కాపలా కాసింది. క్రూర జంతువు ఏది రానికుండా ఆమె కాపలా కాసింది. జాగ్రత్త, క్రూర జంతువులు. మన అడవిలో ఉన్నామా? అడవిలో ఉన్న సింహాలు కానీ, పులులు కానీ, లేకపోతే ఎలుగుబంట్లు, తోడేలు కానీ
వాటి జోలికి వెళ్తేనే అవి మనం పాడు మనల్ని సంపద. కానీ సమాజంలో మనతోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు. వాళ్ళు తోడు అంటే క్రూర మృగాల కంటే నీచమైనటువంటి జీవితాలు కలిగిన వారు, నీచమైన జీవితాలు కలిగిన వారు. ఈ రోజున ఎంతమంది తల్లి కడుపుల్లో చిచ్చు పెట్టారో తెలుసు, ఎంతమంది జీవితాన్ని పాడు చేశారో మనకు తెలుసు. వయసుతో పని లేదు, వయసుతో పని లేదు, లేకపోతే వాళ్ళకి వాయా వరుస లేదు. అనేక మంది జీవితాన్ని పాడు చేసే క్రూర జంతువులు మన మధ్యనే ఉన్నాయి. నీ బిడ్డల చుట్టూ ఏ దుష్టుడు కూడా కన్నెత్తో చూడనివ్వకుండా ఆ బిడ్డల్ని దేవుని యొక్క రెక్కల కింద కప్పబడే రీతిగా, ఆ బిడ్డల మీద దేవుని రక్తం ప్రోక్షించబడేలాగా నీ బిడ్డల కొరకు నువ్వు వెలుగెత్తి ఆడవలసిన పరిస్థితి ఆసన్నపడు. నా ప్రియమైనటువంటి సహోదరి, నా సహోదరుడు, నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు. ఆలోచించు. 4 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది, బిడ్డలు పుట్టక ముందు ఏడ్చిన తల్లిని మనం చూసాం. బిడ్డలు పుట్టిన తర్వాత ఏడ్చిన తల్లిని మనం చూసాం, ప్రార్థించిన తల్లిని చూసాం. బిడ్డలు చావక ముందు ప్రార్థించిన తల్లిని చూసాం. బిడ్డలు చచ్చిపోయిన తర్వాత కూడా ప్రార్థించిన తల్లిని మనం చూసాం. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ బిడ్డల్ని కట్టుకోవలసిన, బ్రతికించుకోవలసిన, కుటుంబాన్ని కట్టుకోవలసిన బాధ్యత, భారం నీ మీద ఉన్నది. కుటుంబంలో తల్లి పాత్ర చాలా పవిత్రమైనది, చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దాని కారణం సద్వినియోగం చేసుకోగలిగింది. దేవుడు నీ పట్ల కలిగిన ఆలోచనలన్నీ సఫలపూర్తి చేస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, దీవెనకరంగా ఉంచుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేస్తాడు.